హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విత వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి. ఈ వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి చాలా యూజ్ అయ్యేలా ఒక వెహికల్ తీసుకున్నాను మరియాన్ గారికి. ఇది వచ్చేసి నేను లవ్ ల్యాబ్ నుంచి తీసుకున్నాను. స్టార్ లైట్ రైడ్ ఆన్ వెహికల్ ఇది. ఈ వీడియోలో మనం ఈ వెహికల్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అండ్ దీన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలో చూద్దాం. గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఈ టాయ్ లవ్ ల్యాబ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఆర్డర్ వచ్చేసి నేను ఫస్ట్ క్రైలో చేశాను. నాకు దీని కాస్ట్ వచ్చి 1700 లోపు పడింది. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. నేను ఇది ఆర్డర్ చేసిన విత్ ఇన్ 1 డేలో వచ్చేసింది. ఇది కాస్ట్ వచ్చేసి 1742 రూపీస్లో వచ్చింది నాకు ఇది విత్ జిఎస్టీ. మనం ఆర్డర్ చేసే ముందు మనల్ని అడుగుతారు అసెంబుల్ మీరు చేసుకుంటారా లేకపోతే డోర్ స్టెప్ అసెంబుల్ అని ఉంటుంది. నేను డోర్ స్టెప్ అసెంబుల్ తీసుకోలేను, నేనే అసెంబుల్ చేద్దాం అనుకున్నాను. దీన్ని కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో తీసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్లూ, వైట్, రెడ్, ఆరెంజ్ 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇలా పార్ట్స్ వస్తుంది. ఈ పార్ట్స్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లవ్ ల్యాబ్ నుంచి ఒక గ్రీటింగ్ కార్డ్ వస్తుంది అండ్ ఇక్కడ లవ్ ల్యాబ్ నుంచి స్టిక్కర్స్ కూడా వస్తాయి. మనం ఈ కావాలనుకుంటే ఈ స్టిక్కర్స్ ఈ కార్కి మనం అతికించుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి దీనికి ఇక్కడ పెట్టేసుకోవాలి. మనకు బాక్స్లో యూజర్ మాన్యువల్ ఇస్తారు. మనం దీన్ని ఎలా అసెంబుల్ చేసుకోవాలని ఫస్ట్ ఇలా బాడీ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఈ బాడీకి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అండ్ దీనికి ఈ స్టీరింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలి, ఎందుకంటే గ్రిప్ కోసం. ఒకవేళ వెనకకి అంగినా కూడా పడకుండా మన దీనికే నట్స్ బోల్ట్స్ అటాచ్ అయి ఉంటాయి. మనం దీన్ని ఇప్పుడు అసెంబుల్ చేసుకుందాం. కార్ని ఇలా రివర్స్ తిప్పుకొని ఇది ఫ్రంట్కి వచ్చేలాగా దీన్ని లోపల నుంచి బయటకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇది పైకి వస్తుంది. తర్వాత మనం దీనికి స్టీరింగ్ అటాచ్ చేయాలి. స్టీరింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ బోల్ట్ని దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అటు ఇటు మంచిగా రొటేషన్ అవ్వాలంటే ఈ బోల్ట్ని మనం కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. బోల్ట్ ఫిక్స్ అయింది. దీన్ని వెనకాల అటాచ్ చేసేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అటాచ్ అయిపోతుంది, వెళ్ళదు ఎంత లాగినా కూడా. మనము ఇక్కడ బ్యాటరీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ వచ్చినాయి, ఇవి ప్రెస్ చేస్తే మ్యూజిక్ ప్లే అవుతుంది. యూజర్ మాన్యువల్లో ఏ స్టిక్కర్ ఎక్కడెక్కడ అతక పెట్టాలో క్లియర్గా ఇచ్చింది. ఇక్కడ ఒక సైడ్కి ఈ ఫస్ట్ నంబర్ స్టిక్కర్ వచ్చేసి నంబర్ ప్లేట్, దీన్ని ఇక్కడ అతికించేద్దాం. స్టిక్కర్స్ అతికిస్తే కొంచెం లుక్ బాగుంటుంది కాబట్టి నేను స్టిక్కర్స్ అతికిస్తున్నాను. స్టిక్కర్స్ అన్ని ఇలాగే అతికించేసుకుందాం. మాన్యువల్ని ఫాలో అయితే స్టిక్కర్స్ అన్ని అతికించేసుకుందాం వెహికల్కి. కొంచెం తీసేటప్పుడు స్లోగా తీయాలి, లేకపోతే స్టిక్కర్స్ చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇలా సైడ్లలో కట్స్ వస్తాయి కాబట్టి.
ఫైనల్గా స్టిక్కర్స్ అతికించడం కార్ అసెంబుల్ అయిపోయింది, స్టిక్కర్స్ అతికించడం అవుతుంది. కార్ వచ్చేసి క్వాలిటీ చాలా బాగుంది. లోపల ఏమన్నా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది దీంట్లో. ఫైనల్గా కార్ లుక్ వచ్చేసి ఇది. క్వాలిటీ చాలా బాగుంది, స్టీరింగ్ కూడా చాలా బాగా తిరుగుతుంది. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కడానికి కూడా ఈజీ ఉంటుంది. మంచి స్టోరేజ్ స్పేస్ కూడా వచ్చింది. వాళ్ళు వెనకకి పడ్డా వెనకకి పడకుండా ఇది వచ్చేసింది. ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. వీల్స్ కూడా ఈజీగా రొటేట్ అవుతున్నాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎవరైనా కానీ ఈజీగా బై చేసుకోవచ్చు, ఎందుకంటే కాస్ట్ కూడా తక్కువనే, రీజనబులే. 1700 చేంజ్ వచ్చింది, 1750. స్టిక్కర్స్ అతికించాక కార్ ఎలా ఉందో మొత్తం ఓవర్వ్యూ చూద్దాం ఇప్పుడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, నేను ఎలా ఈ కార్ని అసెంబుల్ చేసుకున్నానని. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అశ్విత. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అశ్విత వ్లాగ్స్.